ఏదైతే శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్లో జరిగినటువంటి తొక్కిసలాట వెంకటేశ్వర స్వామి గుడిలో మనం అందరం చూసాం. సో అక్కడ మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు అంతా ఒకే యాంగిల్‌లోనే చూపించింది. అక్కడ ఏం జరిగింది? ఏమైంది? ఎంతమంది చనిపోయారు? అసలు ఆ ఘటన జరగడానికి గల రీజన్స్ ఏంటి అనేది పట్ల మాత్రమే చూపించారు. కానీ ఒక మాజీ మంత్రి, వైసీపీ నేత సీదిరి అప్పలరాజు చేసినటువంటి సర్వీస్ మాత్రం కొన్ని ఛానల్స్‌లోనో లేదా కొంత సోషల్ మీడియాలో కనిపించింది కానీ మీడియా ఛానల్స్ ఏది కూడా దాన్ని చూపించే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే ఆయన యాజ్ ఎ డాక్టర్‌గా అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్‌ని అబ్జర్వ్ చేసి ఆయన చేతుల మీదుగానే చాలా మందిని అంబులెన్స్‌లోకి షిఫ్ట్ చేసినటువంటి విజువల్స్ కూడా మనం చూసాం. ఆయన స్వతహాగా ఒక ఇద్దరు ముగ్గురు ప్రాణాలు కూడా కాపాడారు ఆలోచన అయితే నాకు ఉంది. ఎందుకంటే ఆయన చేసినటువంటి తక్షణ వైద్యం ఏదైతే ఉందో అక్కడ చాలా మందికి అది ఒక ఆదర్శంగా నిలిచింది. సో ఆయన చేసినటువంటి ఏదైతే తక్షణ వైద్యం చేశారో దానివలన కనీసం ఒక ఇద్దరు ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారని అయితే మాత్రం నేను అనుకుంటున్నాను. మాజీ మంత్రిగా ఉన్నటువంటి వైసీపీ నేత సీదిరి అప్పలరాజు చేసినటువంటి సర్వీస్‌ను కొన్ని ఛానల్స్ ఎందుకు చూపించలేదో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.